హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. భూమి అలా కాళ్ళు నొక్కుతూ ఉంటే ఏంటి ఏమైనా గుర్తుకొస్తున్నాయా? వస్తాయి వస్తాయిలా ఎందుకు రావు? ఈ అపూర్వ అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది అని అపూర్వ అంటుంది. తర్వాత అపూర్వ కాళ్ళతోనే భూమి గడ్డాన్ని పట్టుకొని ఈరోజు రాత్రికి నేను చెప్పినట్లు చేసేసే శోభాచంద్ర నీ ఒంట్లోకి వచ్చినట్లు పూనినట్లు ఆస్తి రాసిచ్చి చెప్పినట్లు చెప్పేస్తావు కదా అని అపూర్వ అనడంతో చెప్తాను అని భూమి అంటుంది. ఎలా అని అపూర్వ అంటుంది. నేను చెప్పినట్లు నువ్వు చెయ్యు, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను అని భూమి ఏదో ఒక ప్లాన్ చెప్తూ ఉంటుంది. సూపర్, చాలా బాగా ఉంది. నాన్నకి దూరం అవుతావని నీ బుర్రకి నువ్వు బాగానే పదును పెట్టావే. సరే, అలాగే చేద్దామని అపూర్వ అంటుంది. భూమి వెళ్తూ ఉంటే మళ్ళీ అపూర్వ చిటికెలు వేస్తూ పిలుస్తూ ఉంటుంది. చూడు, నీరసంగా ఉందనో ఆకలితో నకనకలాడుతున్నావనో పర్ఫార్మెన్స్ ఏదైనా తగ్గించి చేశావే అనుకో, వీడియో బయటపడిపోతుంది. గుర్తుకు పెట్టుకో అని ఫోన్ చూపిస్తూ అపూర్వ వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు భూమి, నాన్నకి దూరం అయ్యే ఇలాంటి అవకాశాన్ని నేను నీకివ్వను, అది నువ్వు గుర్తుపెట్టుకో అని భూమి వెళుతుంది. అదే పొగరు, ఆస్తి రానివ్వు అని చేస్తాను అని అపూర్వ పిడికిలి బిగించి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తర్వాత భూమి గదిలోకి వెళ్ళి ఆస్తి అంతా కూడా నక్షత్ర పేరు మీదుగా వెళ్తుంది అని చాలా బాధపడుతూ అపూర్వ మాటల్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఆకలికి తట్టుకోలేక మంచి నీళ్ళను తాగి అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. గగన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అన్నం తినకుండా భూమిని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకోవైపు శారద గదిలోకి వెళ్ళి వెంటనే అక్కడున్న ల్యాండ్లైన్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. ల్యాండ్లైన్ మోగుతూ ఉండటంతో భూమిని వచ్చి కాల్ని లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. హలో, ఎవరు అని భూమి అనగానే, అమ్మ భూమి, నువ్వే నా కాల్ లిఫ్ట్ చేశావు? నువ్వు కాకుండా ఇంకెవరైనా కాల్ లిఫ్ట్ చేసా నీతో మాట్లాడడం ఎలా అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఎప్పుడు ఆ ఇంటికి ఫోన్ చేసి అవసరం రాలేదు. మొట్టమొదటిసారిగా నీ గొంతు వినాలనిపించింది, నేను ఫోన్ చేశానమ్మా. ఆ ఇంటికి ఎలా ఉన్నావమ్మా భూమి అని శారద చాలా ప్రేమగా అడుగుతూ ఉంటుంది. బాగున్నాను ఆంటీ అని భూమి చాలా చాలా ఏడుస్తూ సమాధానం చెబుతూ ఉంటుంది. భోంచేశావా అమ్మ అని శారద అడుగుతూ ఉంటుంది. భూమి దగ్గర నుండి సమాధానం రాదు. ఏమోనమ్మా, నువ్వు అక్కడ తిన్నావో లేదో తెలియదు, కానీ నిన్ను గుర్తు చేసుకుంటూ మేము ఇక్కడ ఎవ్వరం కూడా భోజనం చెయ్యలేదు. ఎందుకంటే నువ్వు మా ఇంట్లో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు మనం అందరం కలిసే భోజనం చేశాము, తెలుసు కదా. ఈరోజు నువ్వు మా మధ్యలో లేకపోయేసరికి మా గొంతుల్లో అసలు ముందే దిగలేదు అని శారద కూడా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను మా కుటుంబంలో ఒకటిగా కలిపేసుకున్నాము. ఈరోజు నువ్వు మా మధ్య లేకపోయేసరికి, ఈ ఇంట్లో లేకపోయేసరికి మాకు ఏదో అని శారద మాట్లాడుతూ ఉంటే భూమి బయటికి సౌండ్ వినపడకుండా చాలా చాలా ఏడుస్తూ ఉంటుంది. నోటికి చేతి అడ్డు పెట్టుకొని మరి చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ భూమి అని మళ్ళీ శారద పిలవగానే, చెప్పండి ఆంటీ అని భూమి అంటుంది. నీ గొంతు విన్నానురా, నాకింత కడుపు నిండలేదు. మనసారా నిన్ను నా కళ్ళతో చూసుకుంటే గాని మనసుకి తృప్తినివ్వదు. నేను నిన్ను చూడాలి భూమి అని శారద అనడంతో, వీలు చూసుకొని తప్పకుండా వస్తాను ఆంటీ అని భూమి అంటుంది. నిన్ను రమ్మంటే నీకు ఇప్పుడు రావడానికి వీలవుతుందో ఏంటో నాకు తెలియదు, కానీ ఇప్పటికిప్పుడు నిన్ను చూసి నా చేత్తో భోజనం తినిపించాలని ఉంది నాకు. పోనీ ఒక పని చెయ్యనా, నేను అక్కడికి రానా అని శారద అడుగుతూ ఉంటే భూమి చాలా షాకింగ్గా, ఆంటీ మీరు ఎక్కడికి వస్తారా అని భూమి అడుగుతూ ఉంటే, వస్తాను భూమి, ప్రేమగా నా చేతితో నీకు ఒక ముద్ద తినిపించి వెళ్ళిపోతాను భూమి అని శారద చెబుతుంది. కాదనుకు తల్లి, అంటే నేను లోపలికి రాను, నువ్వే బయటికి వస్తే నా చేతులతోనే నీకు ఒక ముద్ద అన్నం తినిపించి నా కడుపు నింపుకుంటాను భూమి. ఏంటి భూమి, ఎవరైనా చూస్తే ఏమవుతుందో అని భయపడిపోతున్నావా? అందరూ నిద్రపోతూ ఉంటారు కదా, ఎవరు చూడరులే భూమి. నువ్వు మాత్రమే నన్ను రావద్దని చెప్పకు భూమి, కాదనుకో భూమి అని శారద అంతా ప్రేమగా అడుగుతూ ఉండేసరికి భూమి చాలా చాలా సంతోషపడుతూ ఇంకోవైపు అంత ప్రేమను తట్టుకోలేక ఏడుస్తూ ఉంటుంది. అలాగే ఆంటీ, రండి ఆంటీ అని భూమి చెప్పడంతో, అలాగే అమ్మ వస్తానమ్మా, ఇప్పుడే వస్తాను అని శారద చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది. భూమి కూడా చాలా చాలా సంతోషపడుతూ ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటుంది. అలా చెప్పగానే గగన్ శారద ఇద్దరు కార్లో భూమి వల్ల ఇంటి దగ్గరే వచ్చేస్తారు. భూమి డోర్ తెరిచి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ కూడా చాలా ప్రేమగా భూమి వైపుకు చూస్తూ ఉంటే ఒక్కసారిగా భూమి గగన్ని హగ్ చేసుకొని ఐ లవ్ యూ, ఐ లవ్ ఐ లవ్ యూ సో మచ్ చెప్తూ ఉంటే గగన్ కూడా భూమిని గట్టిగా హగ్ చేసుకొని చాలా చాలా సంతోషపడుతూ ఇద్దరు కళలను ఒకరిని ఆనందించుకొని ఒకరినొకరు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు.
శారద ఇదంతా షాకింగ్‌గా చూస్తూ ఉన్నట్లు చూపిస్తూ ఉంటారు. అయితే డ్రైవింగ్ సీట్‌లో కూర్చొని ఉన్న గగన్ ఇదంతా కూడా ఊహించుకుంటాడు. అప్పుడు చూస్తే అక్కడ శారద, భూమి ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని చాలా చాలా సంతోషంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక శారద భూమిని గట్టిగా పట్టుకొని ముద్దుల మీద ముద్దులు పెడుతూ ముఖమంతా కూడా పెట్టేస్తూ ఎలా ఉన్నావమ్మా భూమి? నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను తెలుసా? అని శారద చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటే భూమి కూడా ఏడుస్తూ నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను ఆంటీ అని భూమి అంటే నేను కూడా నిన్ను చాలా రోజుల తర్వాత చూస్తున్నట్లు ఉంది తెలుసా నాకు అలా ఉంది అని శారద కూడా ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే గగన్ కారులో నుండి దిగుతూ ఉంటే భూమి గగన్ వైపుకు ప్రేమగా చూస్తూ ఉంటుంది. భూమి దగ్గరికి ప్రేమగా వచ్చి అలా చూస్తూ నాది కూడా సేమ్ ఫీలింగ్ అని చెబుతాడు. దాంతో శారద షాకింగ్గా చూస్తూ ఉంటే భూమి మాత్రం తదేకంగా గగన్ వైపుకు చూస్తూ ఉంటుంది. అంటే నా ఫీలింగ్ ఏంటంటే హాస్పిటల్ నుంచి అటు నుంచి ఇటే ఇక్కడికే వచ్చేసావు కదా, మా ఇంటికి దగ్గరికి రాలేవు కదా, మా అందరి ఫీలింగ్ అదే అని చెబుతున్నాను. ఇంటికి ఎందుకు రావో తెలియదు, ఇక్కడ ఎందుకు ఉండిపోతున్నావో తెలియదు. ఎవరో తీసుకువెళ్తే అది కూడా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్తే చిన్నపిల్లల వాళ్ళతో పాటే వచ్చేస్తున్నావు అని గగన్ అనడంతో ఎవరో తీసుకువెళ్తే రావడం ఏంట్రా గగన్ అని శారద అడుగుతూ ఉంటే అదేనమ్మా ఆ శరత్చంద్రతో వచ్చేస్తుంది కదా అదే చెబుతున్నాను అని గుడి దగ్గర ఉన్న సంఘటన కాకుండా హాస్పిటల్లో వచ్చిన సంఘటన అన్నట్లుగా గగన్ మార్చి చెప్తూ ఉంటాడు. అవునమ్మా అసలు ఇక్కడ ఉండవలసిన అవసరం ఏముంది, ఇంటికి వచ్చేయమ్మా భూమి అని శారద చెప్పడంతో అంటూ గగన్ చాలా ఆతృతగా చెబుతూ ఉంటాడు. కానీ నాకు కూడా రావాలని ఉంది ఆంటీ కానీ రాలేని పరిస్థితి అని భూమి చెప్పగానే గగన్ ముఖం పక్కకు తిప్పుకుంటాడు. అయితే భూమి మాత్రం గగన్ వైపుకే చూస్తూ నేను మీ దాన్ని, మీరు నాకు కావాలి, నేను మీ మనిషిని, అది మీకు అర్థమైతే చాలు అని గగన్కి అర్థమయ్యేలా భూమి మాట్లాడుతూ నేను ప్రశ్నల ఒక దృష్టిలో మిగిలిపోకు